ఇక విషాదం నింపిన బోనాల పండుగ ఫ్రిడ్జ్లో పెట్టిన మటన్ కూర తిని ఒకరు మృతి, ఏడుగురికి తీవ్ర అస్వస్థత, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు. వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఘటన అంట. ఇక ఫ్రిడ్జ్లో పెట్టిన మటన్ కూర తిని ఒకరు చనిపోయారంట డైరెక్ట్. ఇప్పుడు ఈ మధ్యలో ఏమైందంటే ఫ్రిడ్జ్లు బాగా అయిపోయినాయి. అట్లా విధంగా నైట్ వండిన కూర తెల్లారి ఆ ఫ్రిడ్జ్లో అది నైట్ ఫ్రిడ్జ్లో పెట్టడం, తెల్లారి పొద్దున తినడం. ఇది బాగా ట్రెండ్ అయిపోయింది అన్నట్టు. మనం ఇంకా మిగతా ఏదైనా స్నాక్స్ తెచ్చుకున్నా కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం, ఈ అల్లము ఫ్రిడ్జ్లో పెట్టుకోవడము, మన ఫ్రూట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవడము, కూరగాయలు ఫ్రిడ్జ్లో పెట్టుకోవడము, తాజాగా ఉండాలని చెప్పేసి. ఇట్లా ఇప్పుడు వనస్థలిపురంలో ఈ బోనాల పండుగ సందర్భంగా అందరూ నాన్ వెజ్ అనుకుంటారు కదా, ఆ నాన్ వెజ్ సంబంధించి మిగిలినట్టున్నది అది ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్టున్నారు. అది తెల్లారి తినేసరికి ఫంగస్, మ్యూకస్ అంతా తయారయ్యి, బ్యాక్టీరియా తయారయ్యి ఉంటుంది అందులో. ఇప్పుడు అసలు కూరనే పెట్టద్దని చెప్పేసి చెప్తా ఉన్నారు కొంతమంది నిపుణులు. అంతకుముందు కూడా మనం చదివినాం ఫుడ్ గురించి. కానీ వీళ్ళు అవగాహన ఎవరైతే లేరో వాళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినడము, ఈ ఫ్రిడ్జ్లో వచ్చిన తర్వాత దానిలో అన్ని వస్తువులు కావచ్చు, ఏది వంట సామానికి సంబంధించిన అన్నీ అందులో పెట్టుకోవడము, బిస్కెట్లు కావచ్చు, చాక్లెట్లు కావచ్చు, ఇట్లాంటి అన్నీ అందులోనే ఉంటే బ్యాక్టీరియా కావచ్చు. ఈ ఫుడ్ ఏదైతే ఉందో ముఖ్యంగా ఫుడ్ కార్కి మెయిన్ బ్యాక్టీరియా ఎక్కువ వచ్చి చేరుతుంది. మనం నార్మల్గా బయట పెడితేనే ఈగలు వస్తాయి, దోమలు వస్తాయి, వాటి మీద ఆలుతూ ఉంటాయి. ఇప్పుడు ఈ ఫ్రిడ్జ్లో పెడితే ఇంకా గాలికి బయటికి పోగా, బయటికి గాలి లోపలికి రాగా పోగా ఇందులో ఉన్న ఏదైతే ఎయిర్ ఉంటుందో ఆ ఎయిర్ ద్వారానే బ్యాక్టీరియా తయారవుతుంది. బోనాల పండుగ ఓ ఆర్టీసీ ఉద్యోగి ఇంట్లో తీవ్ర విషాదం నింపింది. ఫుడ్ పాయిజన్ కావడంతో ఓ వ్యక్తి మృతి చెందగా మరో 8 మంది తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన వనస్థలిపురంలోని చింతలకుంట ఆర్టీసీ కాలనీలో జరిగిందట. బాధిత కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం అనంత చెన్నయ్య యాదవ్, గౌరమ్మ దంపతులు ఆదివారం రోజు తమ కుమారుడు శ్రీనివాస్ యాదవ్ కూతుళ్ళ ఫ్యామిలీతో కలిసి బోనాల పండుగ జరుపుకున్నారు. ఈ సందర్భంగా చికెను, బోటి కూరలు వండుకొని తిని సంతోషంగా గడిపారు. కాగా అదే రోజు మధ్యరాత్రి నుంచి వారందరికీ తీవ్ర వాంతులు, విరేచనలు అయ్యాయట. సోమవారం ఉదయం సైతం కూడా కంటిన్యూ కావడంతో వారంతా స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళారట. అప్పటికే శ్రీనివాస్ యాదవ్ తనకు 46 ఏజ్ ఉన్నాయట. పరిస్థితి విషమించింది. ఆయనను పరిశీలించిన డాక్టర్లు ఏరియా ఆసుపత్రికి రెఫర్ చేయగా కుటుంబీకులు అక్కడికి తీసుకెళ్లారు. అక్కడి డాక్టర్లు పరిశీలించి అప్పటికే మృతి చెందినట్లు చెప్పారు. మిగతా 8 మంది చికిత్స పొందుతుండగా అందులో 2 ఐసీయూలో ఉన్నారు. మిగిలిన వారి పరిస్థితి మెరుగ్గా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. చెన్నయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారట. ఇందులో 8 మంది బాగా అస్వస్థతకు గురైతే ఇద్దరేమో ఐసీయూలో ఉన్నారంట, ఒకరేమో చనిపోవడం జరిగింది. తన ఏజ్ వచ్చేసి 46. ఎవరైతే అనంత శ్రీనివాస్ యాదవ్ ఉన్నారో వాళ్ళ అబ్బాయి కావచ్చు, అనంత శ్రీనివాస్ యాదవ్ తమ కుమారుడు వాళ్ళ కొడుకు అనంత శ్రీనివాస్ యాదవ్ ఎవరైతే ఉన్నారో తన యంగ్ 46 సంవత్సరాల దానికి చనిపోవడం జరిగింది. మరి ఇది చికెన్ ప్రాబ్లమా, లేదంటే వాళ్ళు తెచ్చిన మరి పాత కూర ఎవరైతే నిన్న మొన్నటిది కొట్టిచ్చిరా లేకపోతే అర్థం కాదు, లేదంటే కొట్టి ఆ కూర తెచ్చిన తర్వాత వీళ్ళు వండుకున్న తర్వాత ఖరాబ్ అయిందో తెలియదు. కానీ మొత్తానికైతే ఫ్రిడ్జ్లో పెట్టి తిన్న తర్వాత మాత్రము ఇట్లా జరగడం జరిగింది. ఇది ఫుడ్ పాయిజన్. ఈ మధ్యన ఏమైందంటే చికెన్ కానీ మటన్ కానీ ఎవరైతే కొనుకొచ్చుకుంటారో అక్కడ ఫ్రెష్ చికెన్ కొనుకొచ్చుకోవడం లేదు. అంటే వాళ్ళు ఇచ్చింది తీసుకొచ్చుకుంటున్నారు, చెక్ చేసుకోవడం లేదు. వాళ్ళు నిన్నటి తీస్తున్నారా, మొన్నటి తీస్తున్నారా, లేదంటే కుళ్ళిపోయింది ఇస్తున్నారా, లేకపోతే చనిపోయినవి కోస్తున్నారా, ఇట్లాంటివన్నీ కొంచెం చెక్ చేసుకోవాలి. అంటే వాళ్ళు ఎట్లా నిర్వహిస్తున్నారని చెప్పేసి అక్కడ కొంచెం తెలుసుకొని తెచ్చుకుంటే బాగుంటుంది. ఎక్కడైతే ఫ్రెష్గా ఇస్తారో, ఎక్కడైతే ఫ్రెష్గా అమ్ముతారో అక్కడి నుంచి తెచ్చుకుంటే బాగుంటుంది. సరే వీళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే తెలిసిపోతుంది, బూజు పట్టినప్పుడు తెలిసిపోతుంది, ఫంగస్ వచ్చినప్పుడు తెలిసిపోతుంది చూస్తే. కానీ వీళ్ళు ఏదైతే తెచ్చుకున్న కూర ఉన్నదో ఒరిజినల్ కూర, ఆ కూర మాత్రం ఖరాబ్ కావచ్చు. మరి ఆ ఖరాబ్ అయింది దాంతో తింటే వీళ్ళకు ఫుడ్ పాయిజన్ అయినట్టున్నది. మరి ఎందుకంటే ఫ్రిడ్జ్లో పెడితే బ్యాక్టీరియా వస్తుంది. ఫుడ్లో అయితే మనం పెట్టుకుంటామో ఫ్రిడ్జ్లో ఫుడ్ పెట్టుకున్నప్పుడు బ్యాక్టీరియా వస్తుంది, రాదని ఎవరు చెప్పరు. కానీ ఈ చికెన్, మటన్ ఏదైతే ఉన్నాయో వీళ్ళు తెచ్చుకునే దాంట్లోనే ప్రాబ్లం ఉండొచ్చు. మరి అట్లా వీళ్ళు అయితే ఫుడ్ పాయిజన్ అయిందో వీళ్ళు ఎక్కడి నుంచి తెచ్చుకున్నారో వాళ్ళ మీద ఆ ఏరియాకి సంబంధించి మరి ఫుడ్ ఇన్స్పెక్టర్లు ఎవరైతే ఉన్నారో దాని మీద ఎంక్వైరీ చేస్తే కానీ తెలియని పరిస్థితి. ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చిన దాన్ని ఏదైతే అమ్ముతూ ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి ఎంక్వైరీ చేస్తే కానీ తెలియని పరిస్థితి. అట్లా వీరు ఎవరైతే తెచ్చుకుంటూ ఉంటారో చికెన్ కానీ, మటన్ కానీ, ఏదైనా కానీ, ఫిష్లు కూడా ఫ్రిడ్జ్లో పెడతారు.
ఖరాబ్ కాకుండా ఫిష్‌నే ఫ్రిడ్జ్‌లలో పెడతారు. తెల్లారి అమ్ముతా ఉంటారు వాళ్ళు. ఫిష్ కూడా చూసి తెచ్చుకోవాలి. అవి కొంచెం లావు అయితా ఉంటాయి, ఉబ్బుతా ఉంటాయి. ఫ్రెష్‌గా ఉన్నాయనుకోండి నార్మల్‌గా ఉంటాయి. కానీ ఆహ్, అప్పటిదప్పుడు తెచ్చి అమ్ముతా ఉంటారు కదా! ఫ్రెష్‌లు ఫిష్‌లు ఏవైతే ఉన్నాయో అవి పానంతోనే ఉంటాయి. కొన్ని అట్లాంటివి తెచ్చుకుంటే ఫ్రెష్‌గా ఉంటది. ఇప్పుడు వానాకాలం అసలే మళ్ళా రోగాలొచ్చే పరిస్థితి కాబట్టి చూసి తెచ్చుకోవాలి. అప్పటిదప్పుడు వండుకొని తినాలే. ఇట్లాంటియన్నీ పాటిస్తేనే ఫుడ్ పాయిజన్ కాకుండా ఉంటది. లేదనుకో ఇట్లా ప్రమాదానికి దారితీస్తదనమాట. డైరెక్ట్ పానం పోయిందంటే అర్థం చేసుకోవచ్చు. ఫుడ్ పాయిజన్ అంటే కడుపు నొప్పొస్తది, వాంతులొస్తాయి. 2, 3 రోజులు కడుపు నొప్పి గూడా ఉంటది. కానీ ఇక్కడ పానం పోయిందంటే అర్థం చేసుకోవాలి మనం.